హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మన యూట్యూబ్ వీడియోస్‌ని ఫ్రీగా ఎడిట్ చేసుకోవడానికి యూట్యూబే ఒక మంచి ఎడిటింగ్ యాప్ అయితే సజెస్ట్ చేసింది. అదేమి అంటే వైటీ క్రియేట్ యాప్ అండి. సో, ఈ యాప్‌లో బెస్ట్ ఫీచర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ మీరు ఎలాంటి వాటర్ మార్క్ కానీ, అలా అని నాయిస్ రిమూవర్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే వాటర్ మార్క్ ఏమీ ఉండదు. నెక్స్ట్ మీరు ఏదైనా సౌండ్ పొల్యూషన్ అంటే నాయిసెస్ కానీ, సరౌండింగ్ సౌండ్స్ ఏదైనా ఉన్నా కూడా ఫ్రీగానే రిమూవ్ చేసుకోవచ్చండి. సో, ఇన్ని ఫీచర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం వైటీ క్రియేట్ యాప్‌నయితే చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ యాప్‌లో ఉన్న ఇంకా బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, ఇప్పుడు చూడండి మీకు లేట్ చేయకుండా ఇక్కడే స్క్రీన్ షేర్ చేస్తాను. సో, కంప్లీట్‌గా అయితే స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడైతే చూడండి. మీ దగ్గర ఉన్న యాప్స్‌లో వైటీ క్రియేట్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తరువాత హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుందండి. సో, ఇప్పుడు మన వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ ఇక్కడుంటాయి. సో, మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్, వీడియోస్ 2 చూపిస్తాయి. మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వీడియోనైతే ఒక మంచి వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో, ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తరువాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనము రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లైక్ షార్ట్‌గా లేకపోతే లాంగ్ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోవాలి. రేషియో సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీడియో పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ కింద లాస్ట్‌లో చూడండి. సో, ఇక్కడ లైక్ ఈ లెఫ్ట్‌లో సో, ఓవర్‌లే ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ యాస్పెక్ట్ రేషియో అని ఉంది. ఈ రేషియో పైన క్లిక్ చేస్తారంటే సో, లాంగ్ వీడియోస్‌కైతే 16:9 షార్ట్స్‌కైతే 9:16 ఇప్పుడు లాంగ్ వీడియోస్ కాబట్టి 16:9 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో, సేవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సో, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో, వీడియో పైన క్లిక్ చేయండి. సో, వీడియో పైన క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. సో, నేను ఇంకొంచెం బ్రైట్‌నెస్ పెంచుకుందాం అనుకుంటున్నానండి నా వీడియోకి. బ్రైట్‌నెస్ పెంచుకోవాలంటే వీడియో పైన క్లిక్ చేస్తారంటే ఇక్కడ చూడండి. సో, బ్రైట్‌నెస్ అనేది ఇలా అడ్జస్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా బ్రైట్‌నెస్ పైన ఇలా అంటే డ్రాగ్ చేశారంటే మీకు ఎంత కావాలంటే అంత బ్రైట్‌నెస్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, అప్లై టు అనేసి క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి. కింద లైక్ మీరు ఫిల్టర్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇక్కడ ఫిల్టర్స్ పైన కానీ ఎఫెక్ట్స్ జస్ట్ ఎ మినిట్. సో, ఫిల్టర్స్ అంటే కొంతమంది ఏమంటే బ్లాక్ అండ్ వైట్‌లో ఇస్తూ ఉంటారు. అలా కూడా మీరు ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఈ విధంగా అన్నమాట. సో, మళ్ళా లైక్ రెయిన్‌బో కలర్స్ కానీ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో, ఏది వద్దని కూడా నన్ పైన క్లిక్ చేసి యాస్ ఇట్ ఈజ్ అలానే పెట్టేయొచ్చు. సో, నెక్స్ట్ ఇంకా అందర్ ఫిల్టర్స్ ఇంకా మంచి మంచివున్నాయి అన్నీ చెప్తాను వెయిట్ చేయండి. నెక్స్ట్ సో, కింద అలాగే యారో మార్క్ పైన క్లిక్ చేసారంటే ఓవర్‌లే అన్నమాట. ఓవర్‌లే పైన క్లిక్ చేశారు అంటే వీడియో పైన ఏదైనా ఒక ఫోటో గాని అలా డిస్‌ప్లే చేస్తూ ఉంటాం కదా! నార్మల్‌గా. సో, వీడియో ప్లే అవుతుంటే ఇక్కడ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓవర్‌లే పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా ఒక ఫోటో పైన క్లిక్ చేసుకుందాం. సో, ఇక్కడ థంబ్‌నెయిల్ ఉండే ఏదైనా ఒక థంబ్‌నెయిల్ పైన నేను క్లిక్ చేస్తాను చూడండి. సో, ఈ థంబ్‌నెయిల్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకుందాం. సో, ఇంపోర్ట్ పైన క్లిక్ ఇక్కడ చూడండి. సో, కొత్తగా లైక్ స్టార్ట్ చేయాలంటే ఏ థింగ్స్ మీ దగ్గర ఉండాలనేసి ఒక వీడియో చేశాను. దాని థంబ్‌నెయిల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సో, వీడియో ప్లే అయ్యే ముందు కొన్ని బ్యాండ్ ఇమేజెస్ చూపిస్తారు కదా! ఈ విధంగా కూడా మీరు చేయొచ్చనమాట. అంటే ఏదైనా లైక్ ఫోటోస్ చూపించాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో, ప్లే చేశారంటే వీడియో మధ్యలో ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో, ఈ విధంగా అయితే మరి ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకే ఆప్షన్స్ ఉన్నాయంటే చూద్దాం. ఒక్కొక్కటిగా మీకు అన్నీ కూడా చూపిస్తాను. సో, నెక్స్ట్ వీడియో పైన మళ్ళీ క్లిక్ చేయండి. సో, స్టార్టింగ్‌కొచ్చేసారండి. ఇక్కడ జూడండి. సో, మనకొక లైక్ మంచి ఆప్షన్ అయితే ఉంది. స్ప్లిట్ అనే ఆప్షన్ ఉందండి. ఇక్కడేమి అంటే సో, మీకు ఏ పార్ట్ అయితే వద్దనుకున్నో ఆ పార్ట్‌ని రిమూవ్ చేయొచ్చు. సో, నాకు స్టార్టింగ్ పార్ట్ వద్దనుకుంటున్నాను కాబట్టి సో, స్ప్లిట్ పైన క్లిక్ జేసి అలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేశారు అంటే ఆ సెలెక్ట్ చేసిన పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుందండి. సో, ఈ విధంగా రిమైనింగ్ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు టెక్స్ట్ యాడ్ చేయాలంటే టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో, ప్లెయిన్ టెక్స్ట్ చాలు మాకు అనుకుంటే సింపుల్‌గా అండి. సో, లైక్ హాయ్ గాని లేకపోతే వెల్కమ్ గాని సో, ఈ విధంగా అయితే మీరివ్వచ్చు. సో, వెల్కమ్ టు ఆల్ అనేసి ఇలా ప్లెయిన్ టెక్స్ట్ డన్ పైన క్లిక్ చేయండి. సో, ఇలా ప్లెయిన్‌గా అయితే మనకి డిస్‌ప్లే అవుతుంది. లేదు మాకు ఎఫెక్ట్స్ కావాలి అంటే మళ్ళీ సో, టెక్స్ట్ పైనే మళ్ళీ క్లిక్ చేయండి. సో, వీడియో పైన ఎలా క్లిక్ చేశారు అంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ లైక్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో, మనం సెకండ్ టైటిల్ క్లిక్ చేస్తున్నాం చూడండి. సో, ఇక్కడ మీరు అంటే ఎడిట్ ఆప్షన్ ఇక్కడ టైటిల్ ఏదైతే లైక్ ఏది ఇవ్వాలనుకుంటే అదైతే మీరు ఇవ్వచ్చండి. సో, వెల్కమ్ అనేసి ఇస్తున్నాను నేనిక్కడ. లేకపోతే కంగ్రాచ్యులేషన్స్ అని ఇద్దాము. సో, ఈ విధంగా సో, డన్ పైన క్లిక్ చేసి సో, సేవ్ పైన క్లిక్ చేశారు అంటే ఈ విధంగా వస్తుందనమాట. సో, మీరెలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, అంటే లైక్ సైజ్ కానీ ఇక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అయిపోయిందా? నెక్స్ట్ చూద్దాం. సో, ఇప్పుడు వీడియో ప్లే చేద్దాం ఉండండి. ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది కదా!
ఇక్కడ చూడండి ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది. అలానే యాజ్ యూజువల్ సో, లైక్ వేరే టెక్స్ట్ కూడా 2 కూడా వస్తున్నాయి చూడండి. ఈ విధంగా అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫీచర్స్ చాలా ఉన్నాయండి. సో, ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా సౌండ్స్ యాడ్ చేయాలనుకోండి. సో, జస్ట్ ఏ మొమెంట్ యాడ్ చేసేసాం కదా! 1 మినిట్. సో, ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక్కటిగా అంటే వీడియో కావాల్సింది సో, చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనేసి చూస్తున్నాను నేను. ఇప్పుడు సౌండ్స్ చూద్దామండి. సో, సౌండ్స్ ఇక్కడ సో, ఆల్రెడీ అడ్వాన్స్‌డ్ సౌండ్స్ అన్నీ ఇక్కడున్నాయి. అంటే లేటెస్ట్ మ్యూజిక్ టోన్స్ కానీ అన్నీ ఇక్కడున్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ సో, చాలా ఉన్నాయి. చూడండి మీదేది కావాలంటే అది వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. అలాంటి యువర్ మ్యూజిక్ అంటే ఇక్కడ యాక్సెస్ అనేది ఇవ్వాలి. అలో యాక్సెస్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ టైమ్ మీరు యాప్ యూజ్ చేస్తుంటే అలో యాక్సెస్ ఇలా అవుతుంది. అలో ఇవ్వాలా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలా యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియోనైతే మీరు యూజ్ చేసుకోవచ్చు మీ వీడియోలో. లైక్ ఏ ఆడియో కావాలంటే ఆ ఆడియో యూజ్ చేసుకోవచ్చు మీ వీడియోలో. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ చూడండి లైక్ ఆడియో లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఇలా యాక్సెస్ అయితే ఇవ్వాలి. సో, వాయిస్ ఓవర్ పైన సో, ఈ రెడ్ బటన్ పైన క్లిక్ చేశారు అంటే వాయిస్ మీరు మాట్లాడేదంతా కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడి నుంచి రికార్డ్ చేయాలంటే అక్కడి వరకు చూడండి. ఇక్కడ నేను వాయిస్ లైక్ ఎంతసేపు అయితే ఆరెంజ్ బటన్ ప్లే చేస్తానో అంతసేపు ఇక్కడ నేను మాట్లాడేదంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. వద్దనుకుంటే మళ్ళీ దానిపైన ప్రెస్ చేయండి. సో, ఇప్పుడైతే డన్ పైన క్లిక్ చేసేయండి. సో, మీరు మాట్లాడిన వాయిస్ అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది ఇక్కడ. సో, ఈ విధంగా అన్నమాట. సో, అంతా కూడా పర్పుల్ కలర్‌లో వచ్చేదంతా కూడా రికార్డ్ అయిన వాయిస్ అండి ఇదంతా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఓవెల్‌గా లైక్ టెక్స్ట్ గాని మొత్తం మనకు యాడ్ అవుతూ ఉంది. వాయిస్ ఓవర్ ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. స్టిక్కర్స్ యాడ్ ఇక్కడ మనకి డైరెక్ట్‌గా యూట్యూబే లైక్ సబ్‌స్క్రైబ్ అనేసి లైక్ గాని, షేర్ గాని సింబల్స్‌ని స్టిక్కర్స్‌గా ఇచ్చిందనమాట. సో, ఈ ఫీచర్ అనేది ఈ ఒక్క యాప్‌లోనే ఉందండి. సో, ఇక్కడ చూడండి సో, సబ్‌స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలనుకోండి. సో, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ సైజ్ అనేది లైక్ ఇక్కడ క్లమ్జీగా ఉంది. సో, స్టార్టింగ్‌లో యాడ్ చేద్దాం చూడండి. లైక్ చూడండి. సో, డిలీట్ చేసేద్దాం ఇక్కడ. స్టార్టింగ్ నుండి సో, అంతా కూడా వస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలానే చూసారంటే, ఇక్కడ కింద అబ్జర్వ్ చేయండి ఒకటి. సో, వీడియో పైన క్లిక్ చేసినప్పుడు సో, స్టిక్కర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా! సో, లైక్ స్టార్టింగ్‌లో అంటే ఇంట్రడక్షన్ పార్ట్ నేను ఇవ్వాలనుకున్నాను. సో, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాం కదా! సో, ఇలా స్టార్టింగ్ లైక్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడైతే ఈ విధంగా ఇవ్వచ్చు మీరు. సో, అంటే మీరు లైక్ స్ట్రెయిట్‌గా అంటే స్ట్రెయిట్‌గా, క్రాస్‌గా అంటే క్రాస్‌గా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మీరు సెట్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో, ఇక్కడ స్కేల్ కానీ, రొటేషన్ గాని రొటేట్ జేసుకోవచ్చు. మీరెలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీరు సెట్ చేసే విధానం వల్ల ఇంకొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా సబ్స్క్రైబ్ జేయండి అనేసి, లైక్ చేయండి, షేర్ బటన్ గాని చాలా ఉన్నాయి. సో, ఈ ఫీచర్ అనేది ఈ ఒక్క వైటీ క్రియేట్ యాప్‌లో మాత్రమే. ఎందుకంటే ఇది వైటీ లైక్ యూట్యూబ్ వాళ్ళు క్రియేట్ చేసింది కాబట్టి ఈ ఆప్షన్ అనేది దీనికిచ్చారు మంచిగా. సో, ఇప్పుడు చూడండి. సో, వీడియో అంతా కూడా నేను ఒకసారి మళ్ళీ లైక్ చూపించాలి వద్దులేండి. సో, నెక్స్ట్ యానిమేషన్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కావాలంటే ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఈ ఆప్షన్స్ అయితే లైక్ చాలా వరకు లైక్ వీడియోకి యూజ్ అయ్యే ఆప్షన్స్ అన్నీ చెప్పేసాను. నెక్స్ట్ ఓవర్‌లే ఆప్షన్స్ అన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడండి. కంప్లీట్‌గా స్ప్లిట్ అయిపోయాయి. ఎఫెక్ట్స్ అయిపోయాయి. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ జూడండి. సో, ఒకవేళ మీరు అంటే బయట ఎక్కడైనా చేసినప్పుడు లైక్ ఇక్కడ కటౌట్ పైన క్లిక్ చేశారంటే మీ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఓకేనా? సో, మీరు ఇంకా ఏదన్నా లైక్ ఏవన్నా గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ క్రోమా కీ పైన క్లిక్ చేసి లైక్ డౌన్‌లోడ్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏది వద్దనుకుంటే నన్ పైన అయితే క్లిక్ చేసేయొచ్చు మీరిక్కడ. అర్థమవుతుందనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే నాకు నన్ పైన ఇచ్చాను కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వలేదు. నెక్స్ట్ వాల్యూమ్ ఒకవేళ మీ వాల్యూమ్ ఇంకా అంటే వాయిస్ ఎక్కువ వినిపించాలి అనుకుంటే ఈ విధంగా అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఆప్షన్స్ అన్నీ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి హ్మ్. వాల్యూమ్ అయిపోయింది. స్పీడ్ ఒకవేళ మీరు మాట్లాడే విధానం ఎక్కువ స్పీడ్‌తో ఫాస్ట్‌గా రావాలి అంటే స్పీడ్ కూడా ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఫీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ కూడా. సో, ఎవరికీ డౌట్స్ రాకుండా ఎవరికి కావాలంటే ఆ ఫీచర్ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఆడియో క్లీనర్ పైన క్లిక్ చేశారంటే సో, నాయిస్ సౌండ్స్ ఏదన్నా కూడా కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతుందండి. సో, ఇదైతే స్టార్ట్ అయింది. అప్ టు 100% వచ్చేంత వరకు అయితే మీరు ఇలానే పెట్టుకోవాలి. సో, నేను అంతవరకు అయితే నుంచి లైక్ వెయిట్ చేయనవసరం లేదు. సింపుల్‌గా చూపిచ్చేస్తాను చూడండి. సో, చూడండి. సో, అప్ టు 95% అయిపోయింది. సో, 100% అయిపోయిన తర్వాత ఆడియో అనేది కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేశారంటే సో, వీడియోలో ఉన్న నాయిస్ అంతా కూడా రిమూవ్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. సో, కంప్లీట్‌గా నాయిస్ అనేది సో, ఎవరైనా సౌండ్స్ అలా చేస్తూ ఉన్నా కూడా నాకు చూడండి సో, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కంప్లీట్‌గా రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సో, ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ పైన టాప్‌లో యారో పైన క్లిక్ చేస్తే ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి లాస్ట్‌లో సో, లైక్ రిజల్యూషన్ ఆప్షను 108p అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసుకొని మీరు ఎక్స్‌పోర్ట్ అని పైన క్లిక్ చేయండి.
సో, ఈ విధంగా అయితే ఎక్స్‌పోర్ట్ సో, ఇక్కడ చూసారు అంటే స్టే ఆన్ ద యాప్ వైల్ ఎక్స్‌పోర్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనుంది. అంటే ఈ యాప్ పైనే ఉండండి. ఈ యాప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అంటే క్లోజ్ చేయడం కానీ, బ్యాకొచ్చేయడం కానీ చేయకండి. అందుకే ఇక్కడ స్టేట్‌మెంట్ చూపిస్తుంది చూడండి. స్టే ఆన్ ద యాప్ అంటే ఈ యాప్‌లోనే ఉండండి. వైల్ ఎక్స్‌పోర్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే వీడియో ఎక్స్‌పోర్ట్ అయ్యేటప్పుడు మీరు ఈ యాప్‌లోనే ఉండండి అనేసి. ఒకవేళ మీరు బ్యాకొచ్చి క్లోజ్ చేయడం అలా చేశారు అంటే ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రాసెస్ అనేది ఒక్కొక్కసారి స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేసుకోవాల్సుంటుంది. ఎందుకండి ఆ ఇష్యూస్ అని. సో, ఇలా చూడండి 100% వచ్చేంత వరకైతే మీరు ఇలానే ఉండండి. సో, వితిన్ సెకండ్స్‌లోనే అయిపోతుంది. సో, చూడండి నెట్‌వర్క్ బావుండిందంట. ఇప్పుడు చూడండి ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది. అప్‌లోడ్ ఆప్షన్స్ ఇక్కడ ఒకటి గమనించండి. యువర్ వీడియో హాస్ బీన్ ఎక్స్‌పోర్టెడ్ అండ్ సేవ్డ్ టు దిస్ డివైస్ అంటే గ్యాలరీలోకి ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది. లేదు మీరు ఇలానే యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో, అప్‌లోడ్ పైన క్లిక్ చేశారు అంటే డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయిపోతుంది వీడియో అనేది మీ ఛానెల్‌లోకి. సో, ఇక్కడ టైటిల్ అనేది మీరు ఏది కావాలంటే ఆ టైటిల్ ఇవ్వచ్చు. సో, ఈ వీడియో అయితే నేను లైక్ హౌ టు గెట్ మోర్ వ్యూస్ అనేసి ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోకి సంబంధించి టైటిల్ ఇవ్వాలనుకున్నాను. లైక్ అంటే మోర్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలనేసి హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని ఇచ్చాను. సో, నెక్స్ట్ వచ్చి విజువల్ లైక్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. లైక్ విజిబిలిటీ, పబ్లిక్, షెడ్యూల్ ఇవంతా నెక్స్ట్ పైన క్లిక్ చేశారు అంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి. సో, ఈ విధంగా రకరకాలుగా మీరు సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేస్తారంటే వీడియో అనేది ఆటోమేటిక్‌గా మీ ఛానెల్‌లోకి అప్‌లోడ్ అయిపోతుందండి. సో, ఈ విధంగా అన్నమాట ప్రాసెస్ అంతా కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో, చేంజెస్ నేనేం చేయడం లేదు కాబట్టి డిస్కార్డ్ చేస్తున్నానిక్కడ. సో, అంటే జస్ట్ డెమో కాబట్టి. ఇప్పుడు చూడండి సో, గ్యాలరీలో కూడా చూద్దాము. సో, వీడియో అనేది చూడండి గ్యాలరీలో కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి. సో, నేను చేంజెస్ చేసిందన్నీ కూడా ప్లే చేశారు అంటే చూడండి. సో, గ్యాలరీలో కూడా వస్తుందనమాట. సో, ఇదే కదా మనం ఇందాక చేసిన చేంజెస్ అన్నీ కూడా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా అక్కడి నుండి అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట మీరు యూట్యూబ్‌లోకి. సో, ఇదనమాట లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అండి. సో, చూసారు కదా! ఈ ఫీచర్స్ అన్నీ గూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో, అందరూ కూడా నా యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సో, లాస్ట్ వరకొచ్చారు కాబట్టి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.